ఆంధ్రగల్లం న్యూస్ కి స్వాగతం. విజయవాడ భవానీ హైలాండ్ నందు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ సంబంధిత ప్రజా అభిప్రాయ సేకరణ సదస్సు ఏర్పాటు చేసిన విమానయాన ప్రాజెక్ట్ అధికారులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషతో పాటు ప్రాజెక్టర్ పద్మజ తదితరులు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జలమార్గంపై శ్రీశైలం మరియు ఇతర ప్రాంతాలకు ప్రయాణికులను సౌకర్యవంతంగా చేపట్టనున్న పౌర విమానయాన సర్వీసులపై పర్యావరణ పరిరక్షణ సామాజికవేత్తల ద్వారా సలహాలు సూచనలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు సామాజికవేత్తలు మాట్లాడుతూ చేపట్టబోయే ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని వాటిని సరిచేయాలని సూచించారు. ఈ భారీ ప్రాజెక్టు వల్ల అభివృద్ధి జరుగుతున్న మాట వాస్తవం అయినప్పటికీ సామాన్యులకు ఎంత మేరకు అందుబాటులో ఉంటుంది అని, ప్రకృతి వైపరీత్యాలు అడ్డుకట్టకు ఎటువంటి ప్రణాళికలు రూపొందిస్తారని అడిగి తెలుసుకున్నారు. సామాజికవేత్తలు సంధించిన ప్రతి ప్రశ్నకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష సమక్షంలో ప్రాజెక్ట్ అధికారులు నివృత్తి చేశారు. మరిన్ని అప్డేట్ కోసం ఆంధ్రగల్లం న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ గారి ద్వారా కూడా మనం నోట్ అప్రూవల్ తీసుకొని ఈరోజు పబ్లిక్ హియరింగ్ జరుపుకోవడానికి ఆ దగ్గర కూడా 17/4 మనం నోట్ అప్రూవల్ తీసుకోవడం. సో ఈ డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్స్ అన్నీ కూడా చుట్టుపక్కల గ్రామాల్లో, అలాగనే ఈ ప్రాజెక్ట్ వచ్చేసేసి మనకి గుంటూరు జిల్లాకి దగ్గర ఉండడం వల్ల గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి విలేజెస్ కూడా మనం ఈ రిపోర్ట్లన్నింటినీ పంపించి ఇలా ప్రాజెక్ట్ రాబోతుందని చెప్పేసి దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా రిటర్న్గా ఇవ్వాలని కూడా మనం నోటిఫికేషన్ ద్వారా కోరడం జరిగింది. ఈ రోజుకైతే మాకు ఒకే ఒక రిప్రజెంటేషన్ రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్ మీద. దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ సబ్మిట్ చేసిన వారు కూడా ఈ మీటింగ్లో పాల్గొంటున్నారు. సో అలాగనే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నింటినీ కూడా కన్సల్టెంట్ గారు మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియపరుస్తారు. తర్వాత మీ అభిప్రాయాలను వ్యక్తపరచాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. తదుపరి కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారు నిర్వర్తించడానికి డీటెయిల్స్ అని దాని మీద ఏదైనా ఫీడ్బ్యాక్స్ ఉంటే ఫ్రమ్ ది పబ్లిక్ హియరింగ్ వి విల్ టేక్. యా కమ్ ఆన్, ఓవర్ టు యూ. సంబంధించిన ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్టు, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది. దానిలో ఉన్న హైలైట్స్ ఈ పబ్లిక్ హియరింగ్ సందర్భంగా మీకు నేను ఇప్పుడు తెలియపరుస్తాను. ప్రజాభిప్రాయ సేకరణ దేని కొరకు అంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం బ్యారేజీ వద్ద జల విమానాశ్రయం అభివృద్ధి కోసం ఈరోజు అంటే మే 21, 2026 ఈరోజు ఇక్కడ పబ్లిక్ హియరింగ్ చేయడం జరుగుతుంది. దీనికి మెయిన్గా అప్లికెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ తరఫున ఆంధ్రప్రదేశ్ కాలుష్య మండలి నియంత్రణ మండలి మరియు డిపిఆర్ సలహాదారు వచ్చి ఈజీవే, పర్యావరణ సలహాదారు ఎన్రో రిసోర్సెస్. ఇది భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా ప్రాంతాల్లో ప్రాంతీయ విమాన అనుసంధానం మెరుగుపరచాలని లక్ష్యంతో పెట్టుకొని పనిచేస్తోంది. ఈ దేశంలో విశాలమైన తీర ప్రాంతం మరియు సుందరమైన జలాశయాలు ఉన్నప్పటికీ సీప్లేన్ కార్యకలాపాలు చాలా వరకు వినియోగించబడట్లేదు. అందువలన సరస్సులు, నదులు మరియు ఓడరేవులు వంటి సహజ ఉపరితల సీప్లేన్ దిగడానికి అనువైన ప్రదేశాలు ఉన్నాయి. కొత్త విమానాశ్రయ నిర్మాణం సాధ్యం కాని రద్దీ ప్రాంతాల్లో సీప్లేన్లు ఇప్పటికే విమానాశ్రయాలకు అనుబంధంగా ఉన్నాయి. ఈ విమానాశ్రయాలు మారుమూల పర్యాటక గమ్యస్థానాలను అనుసంధానిస్తూ ఇవి సమర్థవంతమైన ఫీడర్లుగా కూడా పనిచేస్తాయి. So we have very detailed report about this entire supposed draft DIA prepared by Messrs. Enviro Resources. Which is the river that is flowing in ఈ జిల్లాలో పారే నది ఏంటి? మనం ఏ నది ఒడ్డున ఉన్నాం? వాళ్ళు డ్రాఫ్ట్ DIA రిపోర్ట్లు ఏ నది అని రాశారు? గోదావరి. కృష్ణా జిల్లాలో గోదావరి నది పోతుందని రాశారు. దట్ ఈస్ ద వెరీ బేసిక్. మనం కృష్ణా నది ఒడ్డున ఉన్నాం, ఇక్కడ ఒడ్డున ఉన్నాం. వాళ్ళు రాసిన డ్రాఫ్ట్ DIA రిపోర్ట్లో గోదావరి రివర్ ఇస్ ఫ్లోయింగ్ త్రూ కృష్ణా డిస్ట్రిక్ట్. వెరీ ఫండమెంటల్ పాయింట్. సెకండ్ పాయింట్, I'll come to much technical points later, very basic points. Second point, సముద్రం మట్టానికి మనం ఎన్ని అడుగులు ఎత్తులో ఉంటాం? సముద్రం మట్టానికి మన మన్యంలో ఉండే కొండలు ఇవన్నీ
సుమారుగా 1200-1300 ఎత్తులో ఉంటాయి. విజయవాడ సముద్ర మట్టానికి 1100-1200 అడుగులు ఎత్తులో ఉన్నాయి. సో విజయవాడ ఈజ్ ఎట్ ఎ మీన్ సీ లెవెల్ ఆఫ్ 1300. దట్స్ వాట్ రిటన్ ఇన్ ద డ్రాఫ్ట్ EIA. Whereas Vijayawada is at a mean sea level of 17. Third point. Apparently Vijayawada is a remote area inhabited by tribals. Vijayawada Adivasilu unnarante Vijayawada Marmola Prantam antaru. Basically what they have done is they have just copy pasted template based EIA from another thing. They haven't even bothered to even cross check it. They haven't even bothered to cross check it. It's a pathetic effort. It's a pathetic effort and pathetic report. How can we have a public hearing, a democratic public hearing with such fundamental errors? These are very basic fundamental errors. Then I will come through that thing. Prakasam Bhai Golapudi undandi. Ala EIA report chudandi, prati page header meeda Golapudi. అది గొల్లపూడి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గోదావరి నది తెలియనప్పుడు వాట్ EIA report are they preparing and what public hearing is happening here? What's the point of this public hearing? Without public hearing has to be democratic, informed. And the entire EIA report is full of errors, has nothing in that. This public hearing has to be cancelled immediately because the EIA is so riddled with errors, even basic errors. It's a copy-paste draft EIA report, copy-paste. Copy-pasted from perhaps from some project in Uttarakhand or some project in Himachal Pradesh, they simply copy-pasted. రేపు 25th కాకినాడలో జరుగుతుంది. కాకినాడ EIA రిపోర్ట్లో ఏం రాసిందంటే కాకినాడలో బరాజ్ ఉందని రాశారు. కాకినాడలో బ్యారేజ్ ఉందండి ఏమన్నా అసలుకి? ప్రకాశం బ్యారేజ్ కాకినాడ వెళ్ళింది ఇప్పుడు ఇలా కోసం. కాకినాడ డ్రాఫ్ట్ EIA రిపోర్ట్లో బరాజ్ ఉందని రాశారు. ప్రదేశ్ కాపీ పేస్ట్ విజయవాడ దాన్ని కాకినాడ కాపీ పేస్ట్ చేశారు. రేపు 25th అక్కడ పబ్లిక్ హియరింగ్ అది. మనందరికీ తెలుసు, మనందరూ విజయవాడ ఉన్నాం. వరదల సంగతి లాస్ట్ ఇయర్ ఏమైందని. Show me a line in draft EIA report which talks about flood analysis, the 100-year flood analysis. Not a single line. Okka line లేదు flood analysis. Because Vijayawada is not prone to floods. ఎందుకంటే మన కృష్ణా నది, నీకు మహారాష్ట్రలో వరద వచ్చినా ఇక్కడ వరద వస్తుంది, కర్ణాటకలో వరద వచ్చినా ఇక్కడ వరద వస్తుంది, తెలంగాణలో వరద వచ్చినా ఇక్కడ వరద వస్తాయి, ఇక్కడ భారీ వర్షం పడినా ఇక్కడ వరద వస్తాయి. So we are very prone to at least flood even if it rains heavily in 4 to 5 states. Because we are the lowest region for the Krishna river. మన దగ్గర కృష్ణా సముద్రంలో కలుస్తుంది. Lowest riparian state Andhra Pradesh is, and lowest riparian district is Krishna district for Krishna river. So entire flood, which wherever the flood originates, it will have an impact here. There is no flood analysis in this entire draft EIA report. How can it be even any worth its name? How can it be worth its name without any flood analysis? విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు వరదల వల్ల ఏమైందో. లాస్ట్ ఇయర్ 2024లో 2022 వరదలప్పుడు ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్ లో కూర్చుని వారం రోజులు పర్యవేక్షణ చేయాల్సి వచ్చింది వరదల గురించి. ఆ స్థాయిలో వరదలు వచ్చినాయి. నాట్ ఎ మెన్షన్, నాట్ ఎ స్పీక్ అబౌట్ floods in this entire EIA report. Before preparing this draft EIA report, they have to get all the necessary NOCs. Say for example, from National Dam Safety Authority, Minister of Civil Aviation, Director General of Civil Aviation, then Forest Department. Then they have to carry out sedimentation studies. Sediments అంటే మన నదుల్లో ఇట్లా సెడిమెంట్స్ ఏర్పడతాయి, వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. టూరిజం నీడ్ అసెస్మెంట్, అసలుకి ఇక్కడ అంత టూరిజం ఉందా? Does it have the tourist potential? ఇక్కడ చెప్పేది ఏంటంటే మనం ప్రకాశం బ్యారేజ్కి శ్రీశైలం దిగుతాం. శ్రీశైలంకి వెళ్ళేది ఎవరు? భక్తులు. Is there any number, an analysis of what is the footfall for Srisailam temple on everyday basis? Nothing. ఇవన్నీ కూడా డ్రాఫ్ట్ ప్రిపేర్ చేయకముందు చేయాలి. ఒక్కటి కూడా చేయాలి. Nothing was done. Everything was under process. What is this EIA? Does EIA have any sanctity? Any sanctity? Yes, zero sanctity. And then flood susceptibility. అలా ఎంత ఇది రాశారంటే విజయవాడకి వరద ముప్పై లేదని రాశారు. లిటరల్ గా నో అని రాశారు. The draft EIA answers no to the question of whether site is susceptible to natural hazards. And let us remember one thing, ఒక పాయింట్ గుర్తుపెట్టుకున్నాం, ఇది రిజర్వాయర్ కాదు.
రిజర్వాయర్ అంటే కనీసం ఒక డ్యామ్ వాటర్ స్టోరేజ్ ఉంటుంది. ఇట్స్ ఎ రన్ ఆఫ్ ద రివర్ బరాస్. ఇట్స్ అ ఫ్లోయింగ్ థింగ్. ఇట్స్ నాట్ ఎ స్టాటిక్ థింగ్. ఇట్స్ ఎ ఫ్లోయింగ్ థింగ్. రన్ ఆఫ్ ద రివర్ బరాస్ ఇది. ఇట్స్ నాట్ ఎ రిజర్వాయర్. అట్లీస్ట్ అంటే రిజర్వాయర్లో కట్టాలని అంటలేదు కానీ రిజర్వాయర్ దాని సమస్యలు ఉంటే అట్లీస్ట్ రిజర్వాయర్ ఇస్ ఎ స్టాటిక్ థింగ్. దిస్ ఇస్ అ ఫ్లోయింగ్ థింగ్. హౌ దే టేకింగ్ దట్ ఇంటూ కన్సిడరేషన్? నో. వాళ్ళకి అదే తెలియనప్పుడు ఏం చేస్తారు ఇంకా? Alternative site analysis, zero. There is no alternative site analysis in the entire draft EIA. Nothing. Absolutely nothing. Baseline study. Telling ఏం చేశారు? Baseline study. They have done baseline study in the summer, March to May, when the water flow will be very less. అసలు బేస్లైన్ స్టడీ ఎప్పుడు చేయాలి? ఇలాంటి వాటికి సమ్మర్ ప్రీ మాన్సూన్ చేయాలి, పోస్ట్ మాన్సూన్ చేయాలి. పోస్ట్ మాన్సూన్ బేస్లైన్ స్టడీయే లేదు. So how will this entire thing work out during monsoon and post monsoon? వర్షాకాలం తర్వాత ఇది ఎలా జరుగుతుంది మనకి తెలియదుగా. మార్చ్ టు మే ఎప్పుడైతే వాటర్ లీన్ ఫ్లో ఉంటుందో అప్పుడు మాత్రం బేస్ లైన్ స్టడీ చేశారు. అదే తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? అలాగే అర్థం ఉంది ఏంటి? నువ్వు నీళ్ళలో పెడతావు అనుకున్న దానికి నీళ్లు ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తుందనే స్టడీ చేయాలి, కానీ నీళ్లు లేనప్పుడు ఎలా ఉంటుందని స్టడీ చేస్తావా? అని అర్థం ఉన్నది ఏంటి? డస్ దిస్ సిఐఏ ఇస్ ఇట్ ఈవెన్ వర్త్ ద పేపర్? ఆ గేట్ లో ఇరుక్కుపోయి అంత ఇదైందో అంటే ఆ పళ్ళు అక్కడి నుంచి కొట్టుకొచ్చినాయి. ఏ సైడ్ నీళ్ళలోంచి అక్కడి నుంచి అవి కొట్టుకొచ్చినాయి అంటే నీళ్ళలో ఎక్కడ సమస్య ఉంది, ఏ ప్రాంతం దగ్గర కొంచెం డేంజరస్ గా ఉంటుంది, ఏ ప్రాంతం దగ్గర కొంచెం పర్వాలేదు, ఇలాంటివన్నీ ఉంటాయి. సైట్ స్పెసిఫిక్ హజార్డ్ స్టడీ అంటారు. చేయలేదు, శూన్యం. అది మామూలు హజార్డ్ అనాలిసిస్ చేయలేదు. ఇంకా సైట్ స్పెసిఫిక్ హజార్డ్ అనాలిసిస్ ఏం చేస్తారు? జీరో. సో కెన్ ఏఐఏ బి కండక్టెడ్ విత్ సచ్ ఎర్రర్ రిడెన్, with such false information that is being fed to the people in the name of draft EIA report? No. That's what EIA says. The entire purpose of the public hearing so that informed public can take a decision of what will be the impact of this on the social, environmental, political, economic and other aspects. When there is no information whatsoever, how can any public take any decision on this? That is first one. Then I'll just skip past everything. Maybe any we have given detailed things. Then just ఇంకొక ఆర్టికల్ వెళ్తా. ఇందాక చెప్పినట్టు ఆల్టర్నేట్ సైట్ అనాలిసిస్ ఎందుకు? దెన్ ఎకలాజికల్ అండ్ బయోడైవర్సిటీ. మనందరికీ పవని ఐలాండ్ తెలుసు, మనందరికీ తెలుసు పవని ఐలాండ్. అందరు ఇప్పుడు కూడా వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు, పిల్లలు పెద్దలు కానీ బోట్లు వెళ్తూ ఉంటారు. వీళ్ళు ప్రతిపాదించిన స్థలం నుంచి ఫ్రమ్ ద సైట్ దే హావ్ సెడ్ ఇట్ ఈస్ 160 meters, 160 మీటర్లు. ఇప్పుడు దీని మొత్తం మీద వాట్ విల్ బి ద ఇంపాక్ట్ ఆన్ ద భవానీ ఐలాండ్ తెలియదు మరి, ఎందుకంటే ఇందులో ఇది ఏం చేయలేదు. ఎందుకంటే భవానీ ఐలాండ్ కృష్ణా నదిలో ఉంది. స్టడీ చేసినట్టు గోదావరి నది కాదు, ఇంకేముంటుంది భవానీ ఐలాండ్ అక్కడ? ఈ రిపోర్ట్ ప్రకారం ఇది గోదావరి నది కాబట్టి ఇక్కడ భవానీ ఐలాండ్ లేదు ఈ దృష్టిలో. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దిస్? 120 మీటర్ల దూరం ఉంది భవానీ ఐలాండ్ దీనికి. దాని మీద ఇంపాక్ట్ ఏంటి? అక్కడ ఉండే మైగ్రేటరీ బోర్డ్స్ పరిస్థితి ఏంటి? దర్ ఇస్ నథింగ్, అబ్సల్యూట్లీ నథింగ్. This is a very fragile ecosystem. అంత ఫ్రెజైల్ ఎకోసిస్టమ్ లో ఇట్ హస్ టు బి వెరీ రిగరస్. అస్సలు రిగర్ లేదు కదా, బేసిక్ అదే తెలియదు ఇక్కడ. ఇట్ ఇస్ ద స్టడీ ఇస్ లైక్ దట్. నెక్స్ట్, దిస్ ఇస్ ఆల్సో ద ఫ్లైట్ పాత్ ఆఫ్ ద మైగ్రేటరీ బర్డ్స్ గోయింగ్ టు కొల్లేరు. మనందరికీ తెలుసు కొల్లేరు బర్డ్ సాంక్చురీ. ఇట్స్ ఇన్ ద పాత్ ఆఫ్ ద బర్డ్స్ టు కొల్లేరు. ఇస్ దేర్ ఎనీ స్టడీ ఆన్ దట్? నథింగ్. We don't know. Then there are many things, species, not identifying the species, aquatic species and all that. Aquatic biota sampling is completely error-ridden, all this. ఇంకోటి ఫైనాన్షియల్ పాయింట్ చెప్తాను. ఇండియా ఇప్పుడు వరకు చేసింది ఒకే ఒక చోట, గుజరాత్లో కెవాడియాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. అది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం, భారీ విగ్రహం పెట్టారు కదా అక్కడ. ఎన్నాళ్ళు నడిచింది అది? కొన్ని రోజులు నడిచింది అంతే. విత్ ఎంటైర్ గవర్నమెంట్ ఫండింగ్ అండ్ గవర్నమెంట్ సబ్సిడీ అక్కడ ఈ ప్రాజెక్ట్ కొన్ని రోజులు నడిచి గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ షట్ ఇట్ డౌన్. గవర్నమెంట్ మూసింది, ఎందుకంటే దీనివల్ల ఎలా రావట్లేదు. ఇందాక ఆయన చెప్పినట్టు ప్లేన్కి 19 మంది, రాను పోను 35 మంది, సంవత్సరానికి 277 రోజులు ఎక్కడ ఆలోచన మనకి తెలియదు, ఎందుకంటే అనౌన్స్ ఏం లేదు. 44,000 మంది ప్యాసింజర్లు, ఇవన్నీ గాల్లో లెక్కలు అనమాట. క్యాసల్స్ ఇన్ ద ఎయిర్ అంటారు, గాల్లో లెక్కలు. కెవాడియాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర సబర్మతి దాంట్లో గవర్నమెంట్ కొన్నాళ్ళు నడిపింది. It was shut down because it's not viable financially. Viable కాదు ఇది ఫైనాన్షియల్ గా. ఇంకో చిన్న విషయం చెప్పుకుందాం. శ్రీశైలం అందరు గొడవకి వెళ్తారు. ఇప్పుడు ఫ్రీ బస్ స్కీమ్ కూడా ఉంది. నేను లక్షలు పెట్టి ఎందుకు ఎక్కాలి? వెరీ సింపుల్ లాజిక్,
వెరీ సింపుల్ లాజిక్. గుజరాత్లో మూసారు. వీళ్ళు ఇంకా ఆల్టర్నేటివ్ ప్రపంచంలో అక్కడెక్కడ ఉన్నాయని చెప్తారు. లెట్ us take the examples. ఇంటర్నేషనల్ కంపారిజన్ let us take. One is in Vancouver, కెనడా. అక్కడ ఎక్కడ ఉంది ఇది? ప్రొటెక్టెడ్ కోస్టల్ హార్బర్లో ఉంది, సముద్రంలో లేదు, కోస్టల్ హార్బర్లో ఉంది. సెకండ్, మాల్దీవియన్ ఎయిర్వేస్ నడిపేది లగూన్, ఎటోల్ లగూన్ అంటే ఒక నది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్సిటీస్లో కన్నా కంటే చిన్న నదిలాగా అనుకోండి. స్టేబుల్ వాటర్, నాట్ ఫ్లోయింగ్ వాటర్, స్టిల్ వాటర్ అక్కడ ఉంది. దాని తర్వాత సియాటిల్లో ఉంది, విచ్ ఇస్ ఇన్ ద యుఎస్ఏ. లేక్ యూనియన్ అండ్ లేక్ వాషింగ్టన్ పేరులో ఉంది లేక్. దే ఆర్ లేక్స్. ఏమన్నా ఉంటే ప్రపంచంలో 2-3 చోట్ల కేవలం ఇక్కడిక్కడే ఉన్నాయి. దాన్ని తీసుకొచ్చి రన్ ఆఫ్ ద రివర్ బ్యారేజ్ అయిన ప్రకాశం బ్యారేజ్లో, ఫ్లడ్ ప్రోన్ ప్రకాశం బ్యారేజ్లో, ద లోయెస్ట్ రైపేరియన్ రన్ ఆఫ్ ద రివర్ బ్యారేజ్ దగ్గర పెడతాం అంటాం. హౌ రైట్ ఇట్ ఈస్. అసలు ప్రాజెక్టే ఇట్స్ నాట్ వైబుల్, ఇట్స్ నాట్ రైట్ ఇన్ దిస్ ప్లేస్. ప్రాజెక్ట్ కోసం తయారు చేసిన డ్రాఫ్ట్ EIA హ్యాస్ టు బి shredded immediately. This public hearing has to be cancelled and they should be made to pay for this because we are paying, because the government is paying the money to make this. The shoddy work they have done with public money is unforgivable. They have to come up with a proper draft EIA and then we shall see again, because we shall meet in such a public hearing. Thank you everyone. Thank you. ఈ ప్రాజెక్ట్ని నేను స్వాగతిస్తా ఉన్నాం. వీరికి పర్యావరణ మంత్రి వారిని నేను కోరుతున్నాను. ఇది ఒక బాణాసంచా తయారీ కాదు, ఒక పురుగు మందుల కంపెనీ కాదు, ఒక కెమికల్ ఫ్యాక్టరీ కాదు, ఒక క్వారీ కాదు, ఒక గ్రానైట్ కాదు. టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇటీవల కాలంలో టూరిజం సంబంధించి ఒక ప్రయత్నం చేపడతా ఉన్నారు. అయితే ఇందులో కొన్ని ఇబ్బందులు కూడా కనబడ్డాయి. రిసార్ట్లో ఉండే వాళ్ళు మాత్రమే ఈ విమానానికి ఎక్కడానికి అర్హులు, వాళ్ళకే టికెట్లు అమ్ముతాం అన్న మాట కొంత రిపోర్టుల్లో కొన్ని వివరాల్లో నాకు వచ్చింది. ఎందుకంటే రిసార్ట్లో ఏ దారి ఉంటాయో మనకి అందరికీ తెలిసిందే. అలాగే ఈ ప్రాజెక్టు సీలేరు, జోలాపుట్టు, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ పరిసర ప్రాంతాల్లో చేపట్టారు. ఇది ఒక మెడికల్ టూరిజంగా కూడా పనిచేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు విజయవాడ టు శ్రీశైలం కానీ, కాకినాడ టు విశాఖపట్నం కానీ, జోలాపుట్టు సీలేరు ప్రాంతంలో అత్యవసర వైద్య నిమిత్తం ఒక కిడ్నీ, లివరు, హార్ట్ లాంటివి ఇక్కడి నుంచి మనం అక్కడ పట్టుకెళ్ళాలి. రోడ్డు మీద ఇబ్బంది ఉన్నప్పుడు తొందరగా ఇది వాటర్కి ఒక మీకు అర్థమవుతుందమ్మా, వాటర్ మీద విమానం ఎగురుతుంది, ఒక టికెట్ ఛార్జ్ పెడతారు, ట్రాఫిక్ రోడ్డు ఇబ్బంది లేకుండా వాటర్ మీద వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మీరు తీసుకొచ్చే విమానం ఒక కెపాసిటీ కానీ, ఇంజిన్ కానీ, దాని సీనియారిటీ కానీ, అదే దాని విధి విధానాలు అంటే మీరు కనీసం ఒక శాంపుల్ కూడా పెట్టుకుంటారు. అసలు ఈ సమావేశం నేనేమనుకున్నానంటే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఉంటే కనుక దీంట్లో అంశాలు కొంచెం తెలుస్తాయి. ఎందుకంటే డాక్యుమెంట్ ఇచ్చారు, పెద్దలు చెప్పారు, మన మిత్రులు చెప్పారు, డాక్యుమెంట్లో లోటుపాట్లు ఉన్న మాట అన్నారు. నాకు అర్థమైంది, కొన్ని టైపింగ్ లేదా ఇంకోటి సర్వే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ అది వేరు, ఇది వేరు. సో నేను కోరుకునేది ఏంటంటే టూరిజం డెవలప్మెంట్ అవ్వాలంటే ఒకటి స్థానికులకి స్థానిక పరిస్థితుల మీద అవగాహన ఉండాలి. ఇప్పుడు భవానీ ఐలాండ్ ఉంది, విజయవాడ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు NRIs వచ్చారు. ఈ NRIs వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ స్టే చేస్తారు, ఏ రకంగా ఉంటారు, పోలీస్ ప్రొటెక్షన్ ఎట్లా ఉంటుంది, టికెట్స్ ఎట్లా ఉంటాయి, తర్వాత ఈ ప్రాంతం విశిష్టత ఏంటి, సీనియర్ కానీ, జోలాపుట్టు కానీ, విశాఖపట్నం కానీ. ఇప్పుడు మనం గైడ్లు వచ్చే అవకాశం ఉంటే వాళ్ళకి డెవలప్మెంట్ బాగుంటుంది. ఇది చెప్పగలిగే వాళ్ళు కూడా రావాల్సిన అవసరం కూడా దీంట్లో నేను ఇది ద్వారా నేను కోరుతున్నాను సార్. డీజీ సెట్ చెప్తున్నారు సార్, డీజిల్ జనరేటర్ సెట్, డీజీ సెట్, దాంట్లో కూడా మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు ఏంటన్నది కూడా అది కూడా కొంచెం క్లారిటీ కూడా కావాలి సార్. ఇప్పుడు ప్యాసింజర్ టెర్మినల్ భవనం ఒక PTBలో 4 చోట్ల కడుతున్నారు సార్, అంటే కాకినాడతో కలిపి 5 చోట్ల కడుతున్నారు. మనకి ఏజెన్సీలో ఆదివాసీలు, గిరిజనులు ఆర్కో కాఫీ కానీ, వాళ్ళ స్థానిక ఉత్పత్తులు, వాళ్ళు దుంపలు అడిగిలో వచ్చి ఉన్నప్పుడు మనకు ఒక ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ దగ్గర ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది ఇస్తే ఉపాధి అవకాశాలు టూరిస్టులు వచ్చిపోయేటప్పుడు కొనుక్కోవడానికి దానికి వాళ్ళకి ఉపయోగం కూడా ఉంటుంది. అట్లా ఆ సదుపాయం కూడా దీన్ని పరిశీలించాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను సార్. అలాగే దీనికి మరి సార్ ఇందులో ఇది నాకు అర్థమైంది అంటే ఒక డ్రోన్ టెక్నాలజీ ద్వారా, దీంట్లో ఒక డ్రోన్ టెక్నాలజీ ద్వారా మానిటరింగ్ చేసే విధానం, సీసీ కెమెరాస్ ఎలా పెడతారు, సెన్సార్స్ ఉంటాయి,
ఇప్పుడు ఎక్కడిదన్నా ఎట్లా ఉంది ఏ రకంగా ఉంది అన్నది ఒకటి. రెండు ఏంటంటే తుఫానులు తట్టుకునే విధంగా మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్లో తప్పు ఉందా, అక్షరాలు తప్పు ఉన్నాయా, సర్వే తప్పు ఉందా కాదు, మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ తుఫానులు తట్టుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే ఉదూరు చూసాం, అద్దాలన్నీ పగిలిపోయాయి, చాలా ఇబ్బందులు వచ్చాయి. మన విశాఖపట్నం గోదావరి ఈ కోస్తా తీర ప్రాంతం అంతా ఈ రకంగా ఉంటుంది కాబట్టి దాని మీద కూడా మీరు దృష్టిలో పెట్టుకుని చేశారు. దీన్ని నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను, త్వరలోనే కొబ్బరికాయ కొట్టి అమలు ఈ ప్రాజెక్టు కూడా ప్రారంభిస్తారు. ఒక నెల ఫ్రీ ఇవ్వండి సార్ కలెక్టర్ గారు. మీ ద్వారా నేను కోరుకునేది సీనియర్ కానీ, వైజాగ్ కానీ, విజయవాడ కానీ, కాకినాడ కానీ ప్రజల్లోకి వెళ్ళాలి, విస్తృత ప్రచారం కావాలి అంటే ఇప్పుడు వాళ్ళు టికెట్ ఛార్జెస్ పెడతారు, పెద్ద ప్రాజెక్ట్ పెడతారు. జనంలోకి ఎప్పుడు వెళ్తుందంటే little far away from the cities. Generally, I am there. But Vijayawada and Prakasam Marriage is located in the thickly, densely populated areas. And it is likely to cause traffic jams on Hyderabad-Vijayawada route, plus Vijayawada to Amaravati route, or Amaravati to elsewhere. Because people when they travel, when they saw a plane coming, landing or taking off, they will have the inquisitiveness to stand and then watch it. That will create problems on the traffic jam. So this has to be taken into consideration before accepting this project. This looks may be very small, some 600 square meters of area, but the operational system will create a lot of problems for the general public here. That should be taken into consideration, sir. And second thing, when these kind of projects are conceived, already there are projects operating somewhere in the world. Why can't you present a PowerPoint presentation, how it looks like, where it works, how it works? That could have been done. We are all common people, we don't know. Many other people must not have seen an aircraft. So when you think that we are going to go to the public, you must come up with a proper system with so much technology development in the country. నెల్లూరు జిల్లాలో రైతులను మా కలెక్టర్ గారు కూర్చుంటారు. రిజ్వీ అనే కలెక్టర్ గారు, కొంతమంది కలెక్టర్ గారు మీటింగ్ జరిగినప్పుడు మా బాధలు చెప్పుకుంటాం. ఆయన చెప్పింది కూడా అదే సమస్య. ప్రధానంగా ఈఏఏ రిపోర్ట్ మీద నేను మాట్లాడాను. కానీ ఇక్కడ కూర్చున్నటువంటి ఆయన డాక్టరేట్ సైంటిస్టు, మొదట సైంటిస్టు. మేము చెప్పుకునేదానికి వాస్తవంగా దాని బట్టి చెప్పాలా, నేను గుంటుపల్లి గ్రామం, మా గ్రామాల్లో ఎవరికి తెలియదు. రాయలపాడు ఈఏఏ రిపోర్ట్లో గొల్లపూడి, గుంటుపల్లి స్పష్టంగా పెట్టారు. ఎక్కడ కూడా స్టాంప్ బయట తీసుకొస్తారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వాస్తవంగా మేము మా కలెక్టర్ ఆయన రిక్వెస్ట్ చేసింది ఏంటి, ఈరోజు దేశంలో జరుగుతుంది ఏంటి, ప్రధానమైన సమస్య. భవానీ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన కూడా చాలా శాస్త్రీయంగా కృష్ణా బ్యారేజ్ మీద పనిచేశారు దీర్ఘకాలంలో. ఇక్కడ మైనేని హరిప్రసాద్ గారు న్యూక్లియర్ పవర్ సైంటిస్ట్ ఉన్నారు. ఆయన చెప్పిన దాన్ని మేము కొంచెం నమ్ముతాం. రిజ్వీ గారు అని ఆయన 14 సంవత్సరాలు ఆయన ప్రాజెక్ట్ జాయిన్ సబ్ కలెక్టర్ నుంచి కలెక్టర్ అయ్యారు. మురుగునీరు ఎలా పోవాలి అలాంటిది మాలాంటి చెప్పి వినేవాడు జరిగింది. సక్సెస్ అయ్యాం. ఇప్పుడు కొత్త సమస్యలు వస్తున్నాయి. వరద వచ్చిన తర్వాత కొన్నేటి ప్రాంతం వరకు ఒక రైల్వే బ్రిడ్జ్ అడ్డంకులేంటి రాళ్ళు పోసుకుంటూ పోతుంది. టెక్నాలజీ వచ్చింది, కింద ప్లాస్టిక్ పడుతుంది, బ్రిడ్జిలో సిల్టేషన్ అయిపోయింది. అది చేయాలంటే ఆ రైల్వే డిఆర్ఎం ఎవరు, మా సబ్ కలెక్టర్ గారు చెప్పారు. పాప మీషా సింగ్ అని అలాంటి వాళ్ళు ఎప్పుడు నిజంగా నిరంతరంగా పనిచేయడం వల్ల కొంత కాలుష్యం కానీ నీటి వనరుల యొక్క సమస్యలు కానీ ఉన్నాయి. మా పీజీఆర్ఎస్లో నా వ్యక్తిగతం ఒకటి లేదు, పీజీఆర్ఎస్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ భవానీ ప్రసాద్ గారు ఉన్నారు. డైరెక్ట్ మాకు వచ్చే సబ్సిడీ డైరెక్ట్ రావాలని చెప్పి మా ప్రయత్నం. ఈ రోజు వరకు మాలాంటాడు సాగబోతున్నాం. 100 సంవత్సరాల కింద ఇక్కడ ఫస్ట్ ఇండియాలో లిఫ్ట్ పెట్టింది మాది. మాలాంటాడు ఓటు హక్కు లేదు. ఆయన చెప్పింది బాగా లేదు. మా కలెక్టర్లో మేము భగవంతులుగా భావిస్తాం. ఇక్కడ కూర్చుంటే సైంటిస్ట్, ఆయన చెప్పింది ప్రభుత్వం ఏంటది, నేను చెప్పింది ఎవరైనా. ఇక్కడ ఆరుగే పుట్టింది. గత 50 రోజుల నుంచి నీరు నెంబర్ 1గా ఉంది. అంతకుముందు ఎందుకు లేదు? కర్ణాటక నుంచి సీపేజ్ వాటర్ వస్తుంది, ఏదో టాయిలెట్ వాటర్ ఎక్కడ కూడా వాళ్ళు రీసైక్లింగ్ చేయక. కర్నూలు, అనంతపురం, తెలంగాణ మూసీ నది నుంచి వస్తుంది. ఇక్కడ తెలంగాణలో నేను అనేక గ్రామాలు ఈ మధ్య కాలంలో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాం. వాడు ఏమంటాడు, పులిచింతలు కట్టడం వల్ల తెలంగాణకి అన్యాయం జరిగింది గ్రామాలు. ఏంటి అన్యాయం?
పైనుంచి వచ్చే వేస్ట్ వల్ల ఆలుగే పుట్టింది, చెట్ట కట్టేసింది, అసలు నీళ్ళు తాగద్దని టంకులు వేశారు. మరి ఇది ఎవరు తీసుకెళ్ళాలా? నేను ఎన్నోసార్లు ఇక్కడే ఉన్నారు భవానీ గారు, కర్ణాటక మంత్రికి ఆ శాఖ మంత్రికి లెటర్ ఇచ్చాం. భవానీ గారు ఇక్కడ ఉన్నారు. కేంద్ర మంత్రికి పద్నాలుగు నిర్మలా సీతారామన్ గారు ప్రాజెక్ట్ ఇచ్చాం. ఏది? నీటిలో ఉన్నట్టు మెటల్స్ రీటెచ్ చేయమని 2008 నుంచి కోర్టులో కేసు ఉంది. లోకాయుక్తం సెంచరీ ఫ్యాక్టరీ ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఎవరు కలెక్టర్ గారు తెలియకుండా కూడా వాటర్ పైకి రావటం వల్ల అక్కడ మంచినీళ్ళు లేకుండా పోయే రోజులు వచ్చింది. ఇప్పుడు ఇక్కడేంటి? మీషా సింగ్ ఆమె రాసేసింది, VTPSలోంచి కాలుష్యం కొయ్యేరు అనకూడదు. సీఎం గారు ఏం చెబుతున్నారు? అదే పంట పండియాల 10,000 ఎకరాల్లో అన్నారు. మరి ఈ పంట అమెరికాలో అమ్ముకోవడానికి పనికొచ్చిందా? మా ప్రాంతాల్లో మొత్తం కిడ్నీ జబ్బులు ఎందుకు వచ్చినాయి? రెండోది, VTPSలో 6.5 లక్షలు మొక్కలు పెట్టారన్నారండి. ఎక్కడ పెట్టారంటే 65 లక్షలు ఒక సామాన్యుడు కట్టగలరా? ఇక్కడ మొక్కలు ఒకటి, 2 నీటి కాలుష్యం. నీటి కాలుష్యంలో ఆల్గే పుట్టింది. 4వది శాలువ. నిన్న ముఖ్యమంత్రి గారి నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది, ఆల్గే వల్ల ఆక్సిజన్ పుట్టుద్ది అని చెప్పారు. అది పెద్ద నెట్లోను ఇట్లా పేపర్లో కూడా వచ్చింది. కానీ ఇక్కడ పుట్టిన ఆల్గే క్యాన్సర్ కారకం. పద్మశ్రీ హరిప్రసాద్ గారిని అడిగాం. మేము కూడా పెద్ద పెద్ద సంప్రదించి వాళ్ళు చెప్పింది కూడా నమ్ము. ఆయన చచ్చిపోయాడు. మైనేని హరిప్రసాద్ రావు ఎట్ల వంక వేలాపాతి లైసెన్స్ వచ్చేసింది. ఆ ప్రాంతాల్లో మంచినీళ్ళు ఏమవుతాయో తెలియదు, ఉప్పు నీరు. బుద్ధు ప్రసాద్ గారు వేణు నువ్వు కూడా వెళ్ళి కలెక్టర్ గారు చెప్పమన్నారు. సార్ మేమైతే ఎక్కువ మాట్లాడకూడదు, ఏ రిపోర్ట్ మీదే మాట్లాడాలి. కానీ మీరు మా యందు దయ వచ్చి ఆయన చెప్పినట్టు నేనుగా ఆయన అక్కడ కూర్చుని ఆయన భగవంతుడు అంటాను. నేను ఒక సామాన్యుడు. రేషన్ బియ్యం తింటే 3.5 గంటల్లో కళ్ళు తిరుగుతున్నాయి, శక్తి లేదు. అక్కడ చెప్పాడు మంచి రైతు గ్రామాల్లో యూరియా పోసి పండిస్తే పరిస్థితి కొంచెం మీరు మాత్రం మాకు వ్యవసాయ రంగానికి మౌలికంగా ఇంకా, ఎందుకంటే మీరు సైంటిస్ట్గా నూజివీడి నుంచి మేము అడిగిందల్లా పనిచేశారు. ఇక గర్వంగా చెప్పగలం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ నుంచి వచ్చే కాలుష్యం, కర్ణాటక నుంచి వచ్చే కాలుష్యం మీరు మాకు అది కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి ఇక్కడున్న ప్రాంతాన్ని స్టడీ చేస్తే నిరంతరంగా కనుక అడగటి శ్రీనివాస్ గారి రోజు మేము గొడవ పడుతూ ఉంటాం. 50 రోజుల నుంచి నీరు బ్రహ్మాండంగా ఉంది. 2004 సంవత్సరంలో 80 TMCలో బ్రహ్మాండంగా పండించాం పంట. ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. వరదొచ్చి తడి ఇష్టమైపోయింది. సివిల్ సప్లైస్ కొన్నాం. ఈరోజు పేపర్లో సార్ కూడా చదివి ఉంటారు. పండించే ధాన్యం ఏమో చేయాలో తెలియదు, మొక్కజొన్నలు ఏమో చేయాలో తెలియదు. కర్ణాటకలో సార్ ఊరు పక్కన 1,400 రూపాయలకి ఈరోజు కొన్న మొక్కజొన్న 40 నుంచి 50 బస్తాలు పండింది. అక్కడ ఎద్దులతోనే వ్యవసాయం చేస్తారు. భూమి సారవంతంగా ఉంది. మా ప్రాంతాల్లో ఆయన చెప్పినట్టు కాదు సార్, 10 నుంచి 30 బస్తాలు కూర్చేవాళ్ళు ఉంటారు యూరియా. మాకైతే గిట్టుబాటు కావట్లా. సార్ గారు అమ్మగారుల్లో వ్యవసాయం చేస్తే ఎకరానికి 70,000 పెరుగుద్ది. మా ప్రాంతాల్లో 10,000 కూడా మాది ఆదాయం రావట్లా. డెల్టా మొత్తం ఇది చాలా. మీరు మాకు మళ్ళీ వ్యవసాయ శాస్త్రవేత్తగా మొదట మీరు చాలా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్గా మీరు ఢిల్లీ నీటిని సంరక్షించాల్సింది సెంట్రల్ PCB పంపించాలి. శ్రీనివాస్ గారిని కూడా అడగండి. అందరికి తెలుసు దిగువ రాష్ట్రం మా వెనుపది మందికి. ఈ పబ్లిక్ హియరింగ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఏ పబ్లిక్ హియరింగ్ కూడా మనం వద్దంటే ఆగలేదు, రమ్మంటే రాలేదు. టెక్నికల్ పాయింట్స్ మిత్రులు రేజ్ చేసినట్టు చేసి వారికి మేనేజ్మెంట్ కరెక్షన్ చేయాలి అనివార్యం. ఇది ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్. ఏదైనా ఇప్పుడు మనము స్వతంత్రం వచ్చినప్పుడు మనము 35 కోట్ల జనాభా ఉంది, 240 కోట్లు వచ్చినాక ఇన్నోవేషన్ అనేది అవసరం. కానీ అది ఇన్నోవేషన్ చేసేటప్పుడు కాలుష్యం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇబ్బంది పడకుండా చూడాల్సింది జీరో పొల్యూషన్తో నడవాలనేది ఒక పర్యావరణవేత్తగా నా ఆకాంక్ష. కృష్ణా గోదావరి నదులు, జలాశయాలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించుకుంటే మనకి మరి టూరిజం డిపార్ట్మెంటు ఓ చక్కని భవిష్యత్తు వస్తుంది. మన ఎకానమీ డెవలప్ అయ్యేందుకు లేదా మన ఇమేజ్ పెంచుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆ కోణంలో ఈ ప్రాజెక్టు నేను స్వాగతిస్తూ ఉన్నాను. ఇంతవరకు 2 ఎయిర్లైన్స్ సంస్థలకి 27 రూట్స్ మెహర్ అనే ఎయిర్లైన్స్కి, స్పైస్ జెట్కి 32 రూట్స్ అలాట్ అయ్యి ఉన్నాయి.
ఈ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మన స్టేట్ నుంచి డెవలప్మెంట్ మాత్రమే మనం చేస్తాం, ఫండింగ్ కూడా మనకు మోకా నుంచి వస్తుంది సార్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి. అయితే రూట్ ఆపరేషన్కి కూడా ఆపరేటర్ని కూడా వాళ్ళు సెలెక్ట్ చేశారు విజిఎఫ్ ఫండింగ్ కింద. ఈ ఆక్యుపెన్సీని బట్టి అందరి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలాగా విజిఎఫ్ సపోర్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో 10 లొకేషన్స్కి కూడా ఆల్మోస్ట్ అప్రూవల్ వచ్చాయి సార్. మనం అప్రూవల్స్ రాలేదు అనుకుంటున్నవి DGCA అలాంటివి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాక ఆ స్టాండర్డ్స్ అవి మనం మెయింటైన్ చేసి ఉంటే అప్రూవల్ వస్తుంది. DGCA అప్రూవల్ వచ్చాకని మన ఆపరేషన్స్ స్టార్ట్ అవుతుంది. అయితే వాటర్ లెవెల్ డెప్త్ మినిమం ఉన్నప్పుడే చెక్ చేయాలి సార్. డెప్త్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు అవసరం లేదు, డెప్త్ తక్కువ ఉన్నప్పుడే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటుంది. సో ఆ రకంగా మినిమం డెప్త్ మనకు 2 meters ఉండాలి. ఆ లెవెల్లోనే మనం స్టడీ చేసామన్నమాట. డెప్త్ ఎక్కువ ఇప్పుడు సీప్లేన్ ఇది సముద్రం మీద కూడా లాంచ్ అవుతుంది సార్. లక్షద్వీప్, అండమాన్స్ అక్కడ కూడా ఇంకా ఆపరేషన్స్ కంప్లీట్ స్టార్ట్ అవ్వలేదు. డెమో లాంచ్ మనకు 2024లో November 9th జరిగింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం వరకు సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ ట్రావెల్ చేశారు. సో మనకు అందరికీ ప్రజలకి ఇది అందుబాటులోకి వస్తే చాలా బాగుంటుంది కదా. పబ్లిక్ హియరింగ్కి మీ ఒపీనియన్ పేపర్కి ధన్యవాదాలు. మీ అభిప్రాయాలని ఈ పబ్లిక్ హియరింగ్ ద్వారా స్వీకరించి కంపల్సరీగా ఇప్పుడే ఈ చెప్పినట్టు మొదటి డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్వాలిటీ పంపిస్తాము. అక్కడి నుంచి ఏ ప్రకారంగా ఆదేశాలు అలాగే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో దాన్ని బట్టి ఈ కార్యక్రమం తీసుకెళ్తాము. వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.